హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జేసీబీ యొక్క ప్లానెటరీ గేర్ అనేది సెట్ మొత్తం ఎలా రెడీ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఫస్ట్ మనకు ప్లానెటరీ గేర్ ఉంది, దాని యొక్క బేరింగ్స్ ఉన్నాయి, అలాగే దాని యొక్క లాక్స్ కూడా ఉన్నాయి. సో ఈ మూడింటిని కలిపి ఇలా ఒక సెట్ లాగా మనం ఏ విధంగా రెడీ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకు ఏవైనా సరే బేరింగ్స్ కానీ గేర్ కానీ ఏదైనా సరే మనకు మంచిగా మన క్వాలిటీ ఉన్నది తెచ్చుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, క్వాలిటీ అంటే ఫస్ట్ మనకు ఎక్కడైనా సరే దాని పార్ట్ నెంబర్ కూడా ఇస్తారు. సో ఇక్కడ చూడండి, ప్లానెటరీ గేర్ వచ్చేసరికి ఈ 3DX రెండింటికి సరిపోతుంది. ఇక్కడ పార్ట్ నెంబర్ వచ్చేసరికి 450/10/206 అనేసి పార్ట్ నెంబర్ ఇచ్చారు. అలాగే బేరింగ్స్ కూడా మనకు మీరు చూసినట్లయితే ప్లానెటరీ గేర్ బేరింగ్, ఓకేనా, 3DX 907/50200. ఓకేనా. సో ఇట్లా ఏదైనా క్వాలిటీ ఉన్నది తెచ్చుకుంటే మనకు వీలైనంత వరకు ఉంటాయి. ఒకవేళ క్వాలిటీ తక్కువ ఉన్నవి అయితే మధ్యలో ఏదైనా విరిగిపోవడం కానీ అలాంటివన్నీ జరుగుతాయి. ఓకేనా. సో ఫస్ట్గా మనము ఇక్కడ గేర్ ఏదైతే ఉందో దానికి ఒక సైడ్ ఒక లాక్ వేసుకోవాలి. ఒక సైడ్ లాక్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ నుంచి బేరింగ్ పంపించి దానికి లాక్ వేస్తే సెట్ అయిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనము ఒక సైడు లాక్ అనేది ఎక్కిద్దాం. చూడండి, ఇక్కడ లాక్ కూడా మనకేంటంటే ఒక స్టెప్ అనేది వస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ మీకు స్టెప్ కనిపిస్తుంది కదా, ఒక స్టెప్ అనేది ఉంది. ఒక సైడ్ చూస్తే, ఇంకొక సైడ్ చూస్తే ప్లేన్గా ఉంటుంది. ఓకేనా. ఒక సైడ్ ప్లేన్గా ఉంటుంది, ఒక సైడ్ మనకేమో ఇక్కడ ఇలాగా స్టెప్ అనేది వస్తుంది. ఆగండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూసారా, మీకు ఇక్కడ స్టెప్ అనేది వచ్చింది. చూసారా, స్టెప్ వచ్చినది మనకి ఎప్పుడైనా సరే బయట సైడ్కి కనిపించాలి. ఓకేనా. మీరు ఇక్కడ చూడండి, స్టెప్ అనేది మనకు బయట సైడ్కి ఇట్లా కనిపించాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే లోపల 2 లైన్స్ ఉన్నాయి. కింద ఒకటి ఉన్నది, పైన ఒకటి ఉన్నది. ఓకేనా. సో ఇక్కడ రెండింటికి ఏంటంటే, సో ఈ ఫస్ట్ లైన్లో ఏంటంటే ఒక లాక్ వేయాలి. మళ్ళీ తర్వాత ఇటు సైడ్ నుంచి మనకు బేరింగ్లు పంపించేసి తర్వాత ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్లో కూడా ఒక లాక్ వేసామంటే సెట్ అయిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం ఈ లాక్ సెట్ చేయాలంటే ఒక సైడ్ ఉన్నది కొంచెం కిందకి పంపించేసి స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. ఓకేనా. లాకు ఒక సైడు మనం దాంట్లో ఎక్కించిన తర్వాత దాని నుంచి మనం ఇంకొక సైడ్ నుంచి మనం లాక్ అనేది సెట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే లాక్ అనేది సెట్ అయిపోయింది. ఇది ఇంకా బయటికి ఇప్పుడు రాదు, ఇంకా బయటికి తీయడానికి కూడా మనకు లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇంకొక సైడ్ నుంచి బేరింగ్ అనేది ఎక్కిద్దాం. ఓకేనా. సో బేరింగ్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తం బయటికి తీసారంటే అసలు పెట్టడం వల్ల ఎవరి వల్ల కాదు. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి చూసారంటే మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, బేరింగు ఇక్కడ హాఫ్ వరకే ఉంటాయండి. మొత్తం సెట్ ఉంది కదా, ఈ సెట్లో హాఫ్ వరకు పైన చిన్న బేరింగ్స్ ఉంటాయి, ఇటువైపు కూడా ఒక చిన్న బేరింగ్స్ ఉంటాయి. 2 సెట్లు ఉంటాయి. సో మొత్తం బయటికి తీసారంటే మాత్రం అది బయటకు వచ్చాయంటే లూజ్ అయిపోతాయి. సో దాన్ని మళ్ళీ మనకు పెట్టడానికి వీలు అవ్వదు. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం బయటికి తీసి కొంచెంగా బయటికి తీసి గేర్ లోపలికి పెట్టేయాలి. గేర్ లోపల పెట్టి తర్వాత లోపలికి పంపించేసేయాలి. మళ్ళీ తర్వాత ఇటు సైడ్ నుంచి కూడా మనం ఇంకొక లాక్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ లాక్ ఏంటంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ స్టెప్ ఉన్నది కాస్త పైకి కనిపించాలి. ఓకేనా. ఒక నిమిషం, మీకు క్లారిటీ కనిపించట్లేదు. స్టెప్ ఉన్నది మీకు కనిపిస్తుందా? ఇప్పుడు మీకు ఇక్కడ స్టెప్ కనిపిస్తుందా? స్టెప్ ఉన్నది కాస్త ఎప్పుడైనా సరే మనకు పైకి కనిపించాలి. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ కూడా మనకు ఒక సైడు లాక్ అనేది ఒక సైడ్ లోపలికి పంపించేసిన తర్వాత స్క్రూ డ్రైవర్తో మనం సెట్ చేసుకోవాలి అన్ని సైడ్ల నుంచి. ఓకేనా. సో లాక్ మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, బేరింగ్ అనేది తిరుగుతుందా లేదా ఈజీగా.
తిరుగుతుందా లేదా అనేసి మనం సెట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఈ విధంగా మనకు సెట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు 3 సైడ్లు ఇట్లా ఇక్కడ ఒక ప్లానెటరీ గేర్ వస్తుంది, ఇక్కడ ఒక ప్లానెటరీ గేర్, ఇక్కడ ఒక ప్లానెటరీ గేర్ వస్తాయి. సో మధ్యలో సన్ గేర్ అనేది కూర్చుంటుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్ సన్ గేర్ అనేది ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. కింద ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.